ప్రజావాయిస్ చూద్దాం. ప్రజావాయిస్లో మొదటిగా సిరా చుక్క చూద్దాం. ప్రజావాయిస్లో మొదటిగా సిరా చుక్క. ఓ ఓటర్ మహాశయ, ఒక్కసారి ఆలోచించు. పొట్ట నింపే నోటు కన్నా తరాలు వెలిగించే అభివృద్ధి గొప్పది. చీకటి ప్రలోభాల కన్నా స్వాభిమానపు వెలుగుల శక్తి అద్భుతమైనది. నీ కులమోడో, నీ కులపోడనో, నీ మతపోడనో, నీ బంధువనో వేసేది కాదు నీ ఓటు. వాస్తవం అది. ఓటు అంటే నోటు కాదు, ఓటు అంటే కోటర్ సీసా కాదు. నీ గ్రామ భవిష్యత్తును నిర్ణయించే వజ్రాయుధం. నీ గ్రామ భవిష్యత్తును నిర్ణయించే వజ్రాయుధం. చీకటిని పాలద్రోలే వెన్నెల వెలుగుల ప్రేమాయుధం. ఈ ఒక్క ఓటు చుట్టే దేశమంతా తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ భూమిలా భలే రాసిండే మావోడు. చీకటిని పాలద్రోలే వెన్నెల వెలుగుల ప్రేమాయుధం. ఈ ఒక్క ఓటు చుట్టే దేశమంతా తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ భూమిలా, ప్రియురాలు చుట్టూ ప్రియుడిలా ఆదమరసి. సూర్యుడి చుట్టూ భూమిలా, ప్రియురాలు చుట్టూ ప్రియుడిలా ఆదమరసినావో అంతే. ఒక్కరోజు కడుపు నిండేదానికన్నా 5 ఏళ్ళు కడుపు మండుతుంది. ప్రశ్నించాలనుకున్న నీ నోరు మూతబడుతుంది. ఎదిరించాలన్న నీ ఆలోచన మసకబారుతుంది. ఇక నిర్ణయం నీదే. మంచికై పోరాడుతావో, చీకటితో తారాడుతావో నీ ఇష్టం అంటున్నాడు మా రాగిపని బ్రహ్మచారి. దేవరకొండ, నల్లగొండ జిల్లాలో ఉంటాడు మా బిడ్డ. మంచిగా రాష్ట్రం అన్న. సూర్యుడి చుట్టూ భూమి ఎట్లా తిరుగుతుందో, ప్రియురాలు చుట్టూ ప్రియుడు ఎట్లా తిరుగుతారో ఆ విధంగా ఓటు చుట్టూ నోటు అనేది అట్లా తిరుగుతుంది. ఆ నోటును పక్కన పడేసి అసలైన ఓటును వెయ్యండి అని మా రాగిపాని బ్రహ్మచారన్న జబర్దస్త్గా రాసిండు సిరా చుక్క. వాస్తవం కదా. 500 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలకి ఇస్తే నీకు రోజుకు ఎంత కూలీ పడుతుంది 5 సంవత్సరాలల్లా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఛాయ్ డబ్బులకు కూడా రావురా నాయన. అందుగురించే మంచి నాయకుడిని ఎన్నుకోండి. పైసలను పక్కన పెట్టి ఎవడు మనకు సేవ చేస్తాడో ఆ నాయకుడిని ఎన్నుకోండి.